జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోని ఆయన నిజంగా విద్యకు చాలా పెద్దపీట వేశారు. వేసి స్కూల్స్ అన్నిటినీ కూడా రిఫార్మ్ చేసి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కూడా కల్పించి మేము ఉన్న కాలంలోని 18,000 కోట్లు చెల్లించాము. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేవలము ఒకటే అబద్ధాన్ని మాటిమాటికి ఏం చెప్తుందంటే ఖజానాలో డబ్బులు లేవు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమీ ఇవ్వలేదు, మేము అసలు ఏమి ఇవ్వలేకపోతున్నాము, కుయ్యో ముర్రో అని అంటున్నారు. అయితే నేను వాళ్ళనే ప్రశ్నిస్తున్నాను, మరి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఆ రోజుల్లో ఖజానాలో ఉన్నదైతే 100 కోట్లే, అది అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2024లో హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 7,000 crores బడ్జెట్తో మనం ఇచ్చాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కరోనా వచ్చింది, మరి అప్పుడు కూడా మాకు బడ్జెట్ లేదని కుయ్యముర్రు అనకుండా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడా కూడా వెంటిలేటర్స్ లేని పరిస్థితిలో మన శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే 5 హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి ఈ పేమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రభుత్వమే ఇచ్చింది. ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే లోటు బడ్జెట్లో కూడా మేము ఈ కరోనాని ఎదుర్కొని సంక్షేమాన్ని చెప్పిన టైంకి ఎక్కడా కూడా లేట్ అవ్వకుండా బటన్ నొక్కుతూ ఇచ్చాం. మరి ఇవాళ అంటూ ఉంటారు ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మరి డెవలప్మెంట్ ఏది అంటే ఒక్క శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్టయితే మనం మూలపేట పోర్టు చూస్తాము, మరి మేము ఉండేది ఇచ్చాపురం, మాకు ఉద్దానం వాటర్ ప్లాంట్ అంటే కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ శాశ్వత ఇది ఉండాలి అని చెప్పి మనకి హిరమండలం నుంచి కూడా 700 crores మరి స్వచ్ఛమైన వంశధార నీటినిచ్చారు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు, మరి ఇవన్నీ చేశారు, ఆఫ్ షోర్ వాళ్ళు కూడా ఆదుకున్నారు.